శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పద్మావతీ సమేత శ్రీనివాసాయ నమో నమః. అందరికీ నమస్కారం. కథాశ్రవణం కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. మన దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో 4వ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం వింధ్య పర్వతాలపై ఉంది. చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడి విశేషం ఏమిటంటే, ఆకాశం నుండి చూస్తే ఈ క్షేత్రం ఓంకారమాకారంలో కనపడుతుంది. జ్యోతిర్లింగం కూడా ఓంకారమాకారంలోనే ఉంటుంది. జ్యోతిర్లింగం పేరు కూడా ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. అందుకే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అనే పేరు సార్థకమైంది. ఈ క్షేత్రం నర్మదా, కావేరి నదుల సంగమ ప్రాంతంలో ఉంటుంది. ఇప్పుడు మనము పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో వెలసిన కారణమైన కథను ముందుగా తెలుసుకుందాం. ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణం వెళ్లి మహాబలేశ్వర స్వామిని ఆరాధించి స్వర్గానికి తిరిగి వెళుతూ వింధ్య పర్వతాల దగ్గరకు వచ్చారు. నర్మదా నదిలో స్నానం చేసి పూజలు చేసుకున్నారు. నారద మహామునిని చూసిన వింధ్య పర్వతం మానవ రూపంలో నారదుడి వద్దకు వచ్చి నమస్కరించాడు. మహర్షి, తాము త్రిలోక సంచారులు కదా, నాకు ఒక్క విషయం చెప్పండి. మీరు ఎన్నో పర్వతాలను చూసే ఉంటారు. నాకంటే గొప్ప పర్వతాన్ని మీరెక్కడైనా చూశారా? చూసుండర్లేండి. ఎందుకంటే నాలో ఖనిజాలు, ధాతువులు, ఔషధాలు, వృక్షాలు, వనమూలికలు, జంతువులు ఇలా ఎన్నో రకాల సంపదలున్నాయి. నాకంటే గొప్పవారు ఎవరుంటారు చెప్పండి? ఎత్తులో కూడా నేనే అన్ని పర్వతాల కంటే ఎత్తు అంటూ తనని తాను పొగుడుకున్నాడు. నారద మహర్షి వింధ్యాచలానికి ఉన్న గర్వం అణచాలనుకున్నారు. నాయనా, నాకు తెలిసినంత వరకు మేరు పర్వతం గొప్పది. ఎందుకంటే ఆ పర్వతం స్వర్గం వరకు వ్యాపించి ఉంటుంది. బంగారంలాగా మెరుస్తూ ఉంటుంది. ఇంద్రాది దేవతలు కూడా మేరు పర్వతం మీదనే విహరిస్తూ ఉంటారు అంటూ నారద మహర్షి మేరు పర్వతాన్ని పొగుడుతూ మాట్లాడి వెళ్ళిపోయారు. వింధ్యాచలం చాలా చిన్నబుచ్చుకున్నాడు. అందరికంటే తానే గొప్పవాడిని అనిపించుకోవాలని చాలా తాపత్రయపడ్డాడు. ఓంకార యంత్రాన్ని తయారు చేసి దానిలో పార్థివలింగాన్ని ఉంచి శివుడి కోసం తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నారు. వింధ్యాచలం శంకరునకు నమస్కరించి స్వకార్యాలు నెరవేర్చుకునే శక్తిని ప్రసాదించండి, ఈ క్షేత్రం పుణ్యక్షేత్రం అయ్యేలా వరమివ్వండి అని కోరాడు. తథాస్తు అన్నారు శంకరులు. దేవతలందరూ అక్కడికి వచ్చి శంకరుని స్తుతించారు. అప్పుడు ఆయన పార్థివలింగాన్ని 2గా విభజించి 2 జ్యోతిర్లింగాలుగా ప్రతిష్ఠించారు. ఒకటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఇంకొకటి మమలేశ్వర జ్యోతిర్లింగం. 2 రూపాలలో ఉన్న ఒకే ఒక జ్యోతిర్లింగం. స్వయంగా శంకరుడే ప్రతిష్ఠించిన ఈ 2 జ్యోతిర్లింగాలు ఎంత గొప్పవై ఉంటాయో మీరే ఊహించుకోండి. పరమశివుడు ప్రత్యక్షమై వరాలు ఇచ్చిన తరువాత వింధ్యాచలం ఇంకా రెచ్చిపోయాడు. ఇంకా పైకి పెరుగుతూ అందరినీ ఇబ్బంది పెట్టసాగాడు. అప్పుడు మునులు, దేవతలు వింధ్యాచలం ఆగడాల గురించి ఈశ్వరునికి ఫిర్యాదు చేశారు. శంకరుడు అగస్త్య మహామునిని పిలిచి వింధ్యాచలం గర్వం అణచమని చెప్పారు. అగస్త్య మహాముని వింధ్యాచలం గర్వాన్ని ఎలా అణిచారో మనం ఇదివరకే 10 మహావిద్యలు వీడియోలలో వివరంగా తెలుసుకున్నాం. మీకు గుర్తుండే ఉంటుంది. వీలైతే ఇంకొకసారి ఆ వీడియోలు చూడండి. ఇప్పుడు మనం ఆ విషయాలను క్లుప్తంగా చెప్పుకుందాం. అగస్త్య మహాముని భార్య అయిన లోపాముద్రతో పాటు బయలుదేరారు. వింధ్యాచలం అగస్త్య మహామునిని చూడగానే గౌరవంగా క్రిందికి వంగి నమస్కరించాడు. అప్పుడు అగస్త్య మహాముని వింధ్యాచలంతో, నాయనా, నేను దక్షిణ భారతదేశ యాత్రకు వెళుతున్నాను. నేను తిరిగి వచ్చే వరకు నీవు ఇలాగే ఉండు అని చెప్పారు. అలాగే స్వామి అని వినయంగా జవాబు చెప్పాడు వింధ్యాచలుడు. అగస్త్య మహాముని భార్యతో పాటు ఆ కొండ మీదుగా దాటి దక్షిణ భారతదేశానికి వచ్చారు. కానీ ఆయన తిరిగి ఉత్తర భారతదేశానికి వెళ్లనే లేదు. దక్షిణ భారతదేశంలోనే ఉండిపోయారు. అగస్త్య మహామునికి ఇచ్చిన మాట ప్రకారం వింధ్యాచలం అప్పటి నుండి పెరగకుండా వంగి అలాగే ఉండిపోయింది. ఆ విధంగా అగస్త్య మహర్షి వింధ్య పర్వతానికి గర్వభంగం చేసిన ప్రదేశం ఈ క్షేత్రమే. ఇక్కడ ఒకే శివలింగం 2 రూపాలలో 2 జ్యోతిర్లింగాలుగా ఉందని చెప్పుకున్నాం కదా. ఒకటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఇంకొకటి మమలేశ్వర జ్యోతిర్లింగం. 2 రూపాలలో ఉన్న ఒకే జ్యోతిర్లింగం. 2 జ్యోతిర్లింగాలు 2 కొండలపైన ఉన్నాయి. 2 కొండల మధ్యన నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ దృశ్యం ఆకాశంలో నుండి చూస్తే ఓంకారంలాగా కనిపిస్తుంది. 2 కొండల నడుమ ఒక వంతెన నిర్మింపబడి ఉంది. ఓంకారేశ్వరుని దర్శించుకొని పూజా కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత భక్తులు వంతెన మీదుగా కానీ నావలో కానీ వెళ్లి
మమలేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఈ 2 జ్యోతిర్లింగాల దర్శనం చేయకపోతే ఓంకారేశ్వర యాత్ర సఫలం కాదు. పౌర్ణమి నాటి రాత్రి నర్మదా నదిలో నావలో నదీ విహారం చేసి ఆశ్చర్యానందాలను పొందుతారు భక్తులు. జ్యోతిర్లింగాలకు అభిషేకం చేసిన జలరాశులు నర్మదా నదిలో కలవటం వలన నర్మదా నదిలో స్నానం చేయటం చాలా పుణ్యప్రదమని చెబుతారు. మిగిలిన అన్ని నదులు పశ్చిమంగా పుట్టి దిగువకు అంటే తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. కానీ నర్మదా నది తూర్పున పుట్టి ఎగువకు అంటే పశ్చిమంగా ప్రవహించి గుజరాత్ రాష్ట్రంలోని ఫ్రిజ్ పట్టణం దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది. అటువంటి విలక్షణమైన నది నర్మదా నది. ఇప్పుడు ఈ నర్మదా నది ఎవరు, ఎక్కడ పుట్టింది, ఆవిడ కథ ఏమిటి అనే విషయాలు తెలుసుకుందామా? ఒకసారి శంకర భగవానుడు వృక్షశైలం అని పిలువబడే అమరకంటక్ అనే ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు. తపస్సు తీవ్రతకి ఆయన శరీరం నుండి చెమట నీరు రూపంలో ప్రవహించి భూమి మీదకు చేరింది. అలా చేరిన ఆ జలరాశి ఒక అందమైన స్త్రీగా రూపుదాల్చింది. ఆ అందాల రాశి అక్కడా అక్కడా తిరుగుతూ ఉండగా చూసి దేవతలలో కొందరు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. ఆమె నా కోసమే పుట్టింది అని ఒకరు, నేను ఆమె కోసమే పుట్టాను అని ఒకరు, ఆమె నాకే స్వంతం అని ఒకరు, ఇలా వారందరూ పోటీ పడ్డారు. అమరకంటకులో తపస్సు చేసుకుంటున్న శంకరుని దగ్గరకు వచ్చి ఆమె తమలో ఎవరికి సొంతమవుతుందో చెప్పమన్నారు. దానికి ఆయన ఎవరు ముందుగా ఆమెను స్పృశిస్తారో వారికే ఆమె స్వంతమవుతుంది అని చెప్పారు. అందరూ ఆమె వెంటపడ్డారు. ఆమె వారి నుండి తప్పించుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి శంకరుల పాదాల దగ్గర నిలబడింది. అప్పుడు ఆయన వారితో, ఆమె ఎవరి స్వంతమూ అవ్వటానికి ఇష్టపడటం లేదు కనుక నేనామెను నదిగా మారుస్తున్నాను. నర్మదా నది అనే పేరుతో ఈమె అందరికీ ఉపయోగపడుతుంది. అందరి పాపాలు కడిగి పవిత్రంగా చేయగల శక్తిని ఆమెకిస్తున్నాను అని చెప్పారు. అమరకంటక్ నర్మదా నదీ జలాలతో, ప్రకృతి సౌందర్యంతో, మునివాటికలతో, జలపాతాలతో, తటాకాలతో చాలా అందంగా, చాలా ఆకర్షణీయంగా, చాలా మనోహరంగా ఉంటుంది. అమరకంటక్లో 3500 అడుగుల ఎత్తైన వింధ్య పర్వతంపై తటాకంలాగా మొదలైన నర్మదా నది పశ్చిమంగా ప్రవహిస్తూ ఓంకారేశ్వర్ మొదలైన పుణ్యక్షేత్రాల మీదుగా ప్రవహిస్తూ గుజరాత్ రాష్ట్రంలోని ఫ్రిజ్ అనే పట్టణం దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తోంది. అమరకంటక్లో అమరకంఠేశ్వరాలయం, నర్మదేశ్వరాలయం, జ్వాలేశ్వరాలయం, సౌణేశ్వరాలయం, నర్మదా ఆలయం మొదలైన అనేక దేవాలయాలున్నాయి. నర్మదా నదిని రేవ, సరస, తపత మొదలైన అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, కావేరి, సింధు అనే ఈ 7 నదులు సప్త పుణ్య నదులుగా పేర్కొంటారు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పుకుని స్నానం చేస్తే ఆయా నదులలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని పెద్దలు చెబుతారు. మహా అద్భుతం అని మనం చెప్పుకోవలసిన ఇంకొక విషయం ఏమిటంటే, అక్కడ యోగిని రూపంలో నర్మదామాత మొసలి వాహనంపై ఉన్నట్లుగా ఒక శిలామూర్తి ఉంది. దాని పక్కనే ఏనుగు ఆకారంలో ఉన్న ఇంకొక శిలామూర్తి ఉంది. ఏనుగు కాళ్ల మధ్య నుండి వెళ్లి అవతలికి చేరితే నర్మదాదేవి అనుగ్రహాన్ని పొందవచ్చునని చెబుతారు. అనేక మంది ధార్మికులు, భక్తులు 3 అడుగులు మాత్రమే ఖాళీగా ఉన్న ఆ ఏనుగు కాళ్ల మధ్య నుండి అవతలకు వెళుతూ ఉంటారు. నర్మదా నది పవిత్రత గురించి ఇంకొక కథను కూడా చెప్పుకుందాం. అది ఏమిటంటే, క్షీరసాగర మథనం జరిగినప్పుడు చంద్రుడు, లక్ష్మి, ధన్వంతరి, కామధేనువు, కల్పవృక్షం, అమృతం ఇవన్నీ పుట్టాయి కదా. వాటితో పాటే హాలాహలం కూడా పుట్టింది. హాలాహలం అంటే భయంకరమైన విషం అన్నమాట. ఆ విషజ్వాలలు లోకాలను దహించకుండా ఉండాలంటే ఎవరో ఒకరు దానిని త్రాగాలి. దానికి సమర్థుడు శంకరుడు ఒక్కడే అని దేవతలందరూ వచ్చి ఆయనను ప్రార్థించారు. అప్పుడు శంకరుడు సకల లోక సంరక్షణార్థం ఆ హాలాహలాన్ని తానే స్వయంగా తాగేశాడు. మరి ఆయన పొట్టలో కూడా అనేక లోకాలున్నాయి కదా, అవి కూడా రక్షింపబడాలి కదా. అందుకని ఆయన ఆ విషాన్ని గొంతు నుంచి క్రిందకి దిగకుండా గొంతులోనే ఉంచేసుకున్నారు. ఆ విష ప్రభావం వలన ఆయనకు గొంతులో మంట మొదలైంది. పవిత్ర జలాలు త్రాగితేనే కాని ఆయన గొంతు మంట తగ్గదని ఆయన అమర్కంటక్లోని నర్మదా తటాకంలోని నీరు కొంచెం త్రాగారు. వెంటనే ఆయనకు గొంతు మంట తగ్గింది. అంత పవిత్రమైనది
నర్మదా నది జలాలు. ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన నర్మదా నదిలో స్నానం చేయటం నిజంగానే చాలా పుణ్యప్రదమైంది కదూ. శ్రీ ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రంలోనే ఉపనిషత్తులకు భాష్యం చెప్పారు. ఈ క్షేత్రంలో చేసే ప్రదక్షిణలు కైలాసానికి చేసే ప్రదక్షిణలతో సమానమని, ఈ క్షేత్రం భూలోకంలోని దేవలోకమని శ్రీ శంకరాచార్యులు వర్ణించారు. ఇప్పుడు ఈ జ్యోతిర్లింగాలకు దేవాలయాలు నిర్మించిన వారెవరో తెలుసుకుందామా? రఘువంశానికి మూలపురుషుడైన మాంధాత అనే చక్రవర్తి వింధ్యాచలం పైన తపస్సు చేసి శంకరుని ప్రసన్నం చేసుకున్నారు. అప్పుడే మాంధాత ధూపదీప నైవేద్యాలు లేని శివలింగం ఒకటి అక్కడ ఉండటం గమనించారు. ఇంకా జాగ్రత్తగా గమనించగా ఆ శివలింగం నుండి ఓంకారం వినపడుతూ ఉండటంతో ఆయన పండితులను పెద్దలను తీసుకుని వచ్చి చూపించారు. వారు దానిని చూసి అది ఓంకారేశ్వర జ్యోతిర్లింగమని చెప్పి దాని గురించి అన్ని విషయాలు తెలియజేశారు. మాంధాత ఆ 2 జ్యోతిర్లింగాలకు దేవాలయాలు నిర్మించి నిత్య పూజా విధులన్నీ సక్రమంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. తరువాత కాలంలో అనేక మంది రాజులు రాణులు ఆ దేవాలయాలకు పునర్నిర్మాణాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఆఖరి సోమవారం నాడు పెద్ద ఉత్సవం నిర్వహింపబడుతుంది. ఆ ఉత్సవంలో లక్షలాదిగా భక్తులు పాల్గొంటారు. ఒక పడవలో ఓంకారేశ్వర స్వామిని, ఇంకొక పడవలో మమలేశ్వర స్వామిని నర్మదా నదిలో మేళతాళాలతో నదీ విహారం చేయిస్తారు. తరువాత నదీ మధ్యంలో 3 సార్లు ప్రదక్షిణం చేయిస్తారు. ఈ ఉత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భక్తులు భావిస్తారు. సాధారణంగా శయనించే భంగిమలో ఆంజనేయ స్వామి ఉండటం చాలా అరుదు. ఇక్కడ మనం శయనించే భంగిమలో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటాం. ఈ విధంగా ఒకే జ్యోతిర్లింగం 2గా పూజలు అందుకోవటము, ఆకాశం నుండి చూస్తే ఈ క్షేత్రం ఓంకారం ఆకారంలో కనపడటము, శంకరాచార్యులు ఉపనిషత్తులకు ఇక్కడే భాష్యం చెప్పటము, ఈ క్షేత్రంలో చేసే ప్రదక్షిణలు కైలాసానికి చేసే ప్రదక్షిణలతో సమానం అని చెప్పటము, ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న ఈ ఓంకారేశ్వర క్షేత్రం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందామా? ఓంకారేశ్వర క్షేత్రము మధ్యప్రదేశ్లో వింధ్య పర్వతాలపై ఉంది. ఉజ్జయిని నుంచి 140 కిలోమీటర్లు, ఇండోర్ నుంచి 77 కిలోమీటర్లు దూరంలో ఉంది. దగ్గరలో ఉన్న ముఖ్యమైన రైల్వే స్టేషన్ ఇండోర్, దగ్గరలో ఉన్న విమానాశ్రయం ఇండోర్. ఖాండ్వా నుంచి, ఉజ్జయిని నుంచి, ఇండోర్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఉజ్జయిని యాత్ర చేసేవారు ఓంకారేశ్వర యాత్ర కూడా కలిపి ప్లాన్ చేసుకోవచ్చు. ప్రకృతి అందాలతో నిండి ఉన్న ఓంకారేశ్వర యాత్ర, నర్మదా నది స్నానం, మమలేశ్వర దర్శనం అఖండ పుణ్యప్రదమైనవి. అందరికీ శ్రీ ఓంకారేశ్వర మమలేశ్వర కృపాకటాక్షాలు సమృద్ధిగా లభించాలని మనసారా కోరుతున్నాను. ఈ కార్యక్రమం మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసే ఉంటారు. ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు చేయండి. మీరు లైక్ చేయటం వలన, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయటం వలన మాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది. బెల్ ఐకాన్ లో ఉన్న ఆల్ ను క్లిక్ చేయండి. మీ విలువైన సలహాలు, సూచనలు, విమర్శలు కామెంట్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి కథలు, మంచి మంచి విషయాలు చెప్పేందుకు నాకు అవకాశం ఇవ్వండి. ధన్యవాదాలు.